హలో అండి, బొబ్బట్లు చేసుకుందామండి. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. సో అదే కప్తో వాటర్ పోసుకుంటున్నామండి. 1.5 కప్ పోసుకుని కాసేపు నానబెట్టుకుందామండి. ఒక అరగంట శుభ్రంగా కడిగి వాటర్ మళ్ళీ పోసుకున్నానండి. అరగంట నానాక అప్పుడు 2 విజిల్స్ రానిద్దామండి. 2 విజిల్స్ వచ్చాక కట్టేద్దాం స్టవ్. మైదా పిండి అండి, ఒక 2 బౌల్స్ తీసుకుందామండి. సెకండ్ బౌల్ అండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం, అలాగే నెయ్యి వేసుకుందామండి. కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. నెయ్యి వేసుకుని పైన స్మూత్గా చేసుకుని మూత పెట్టుకుందామండి. శనగపప్పు ఉడికింది చూసుకుందామండి. ఉడికిందండి మెత్తగా, చూడండి. అంతే అండి. మిక్సీలోకి కొంచెం స్మూత్ పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నాం అదే కప్తో 2 కప్స్ బెల్లం అండి. దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలండి. 4-5 యాలకులండి. స్మూత్గా పేస్ట్ చేసుకుందాం, లైక్ పౌడర్ లాగా. ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. నెయ్యి ఇలా రౌండ్స్గా బాల్స్ చేసి పెట్టుకుందామండి. సో ఈజీ అన్నమాట. ఇంతే అండి, ఇలా చేసి పెట్టుకుందాం పక్కన. భలే స్మెల్ వచ్చిందండి. ఉడికిచ్చేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇవి పక్కన పెట్టుకున్నాక మనం ఇప్పుడు బొబ్బట్లు చేసుకుందామండి. ఇదిగోండి, పిండి ఒక 3 గంటల పైన నానిందండి. 3 గంటలు నాటితే బాగుంటుంది. సో ఇలా ఒక కవర్ తీసుకున్నా అండి. కవర్కి 2 వైపులా కొంచెం నెయ్యి వేసుకుందాం. సో స్మూత్గా వస్తాయండి. ఇదిగోండి, ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, పల్సగా అనుకోవటమేనండి. ఎంత పల్సగా వస్తే అంత బాగుంటాయండి ఇవి. ఇలా బ్రష్తో అంతా నెయ్యి పోసుకుందామండి. ఎంత పల్సగా అంటే అంత పల్స నొక్కుందామండి. సో వీలైనంత వరకు పల్సగా నొక్కండి. ఆ క్లిప్ మిస్ అయిందండి వేయటం. సో ఇలా వేసుకుని ఇలా కాల్చుకోవటమేనండి.